సార్ నమస్కారం. నమస్తే. బాగున్నారా సార్? ఆల్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సార్ నేను అన్నట్టు ఇంతకు ముందు అంటే మన విదేశాలకు వెళ్ళి ప్లాస్టిక్ సర్జరీస్ అంటేనే అక్కడ ప్రాముఖ్యత ఎక్కువ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి చేయించుకునేవాళ్ళు. సో ఈ రీడిఫైన్లో మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ ప్లాస్టిక్ సర్జరీస్ స్టార్ట్ చేసిన తర్వాత యువత నుంచి ముఖ్యంగా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రివ్యూస్ వస్తున్నాయి, ప్రాముఖ్యత చూపిస్తున్నారా మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక డికేడ్ బ్యాక్ కాస్మెటిక్ సర్జరీ అంతా ఇట్స్ ఎ టాబూ అండి. అంటే చేయించుకోకూడదు, నాట్ గుడ్. కొంతమందికి యాక్సెస్ ఉండేది, అంటే అది ఇన్ఫర్మేషన్ కూడా అందరికీ యాక్సెస్ లేదు. ఓన్లీ ఒక సర్టన్ సెక్షన్ ఆఫ్ పీపుల్ వరకే మనం యాక్సెస్ ఇన్ఫర్మేషన్ ఉండేది. వాళ్ళే బయటకు వెళ్ళి మీరు చెప్పినట్టు ఫారెన్ వెళ్ళి చేయించుకునేవాళ్ళు. లాస్ట్ అట్లీస్ట్ ఒక డికేడ్ 2015 నుంచి ట్రెండ్స్ ఆఫ్ స్టార్టెడ్ చేంజింగ్. అంటే ఫారెన్లో ఉండి బయటకు వచ్చి వెనక్కి వచ్చేసేవాళ్ళు. సో ఇన్ఫర్మేషన్, ఇంటర్నెట్ యాక్సెస్ రావడము, సో ప్రొసీజర్ సేఫ్టీ గురించి తెలియడము, ఆ మిస్కాన్సెప్షన్స్ ఉండే ఈ ప్రొసీజరు డేంజరు, దీంతో కాంప్లికేషన్స్ వస్తాయి, చాలా వరకు భయం ఉండేది. నౌ ఆ ఫియర్ ఫ్యాక్టర్ పోవడం వల్ల తర్వాత ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ సర్జన్స్, టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి మనోళ్ళు కూడా ఫారిన్ ట్రైన్డ్ అయ్యి ఇప్పుడు ఆన్ పార్ విత్ రెస్ట్ ఆఫ్ ద గ్లోబ్. ఇప్పుడు మీరు యూఎస్లో, యూరోప్లో, దుబాయ్లో ఆర్ వెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఎక్కడ ప్రొసీజర్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ దెమ్ నౌ వీఆర్ ఆపరేటింగ్ ఇట్. అంటే అసలు మీరు ఇంప్లాంట్ అనేది యూరోప్లో అయినా, ఇప్పుడు ఇండియాలో అయినా, యూఎస్లో అయినా ఒకటే. ఇప్పుడు ఒకప్పుడు బ్రెజిల్కి వెళ్ళాల్సి వచ్చేది, లేదంటే ఫిలిప్పైన్స్కి వెళ్ళేవాళ్ళు, తర్వాత బ్యాంకాక్ వెళ్ళేవాళ్ళు. నౌ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, నౌ వీఆర్ టెక్నికల్లీ సౌండ్ అండ్ స్కిల్డ్ సర్జన్స్ ఉన్నారు ఇక్కడ మనకు. అదే సేఫ్టీ స్టాండర్డ్స్, అదే గ్లోబల్ స్టాండర్డ్స్తోని మచ్ చీపర్ కాస్ట్. అండ్ రేపు కాంప్లికేషన్ అయిన తర్వాత మళ్ళీ అందరూ మనం కాంప్లికేషన్ పోలేము. సో యంగర్ జనరేషన్కి దే ఆర్ ఓపెన్డ్ అప్. అండ్ వాళ్ళకి ఒక జనరేషన్ బ్యాక్ ఉండే ఫియర్స్ లేవు, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఫియర్ ఎప్పుడు వస్తుందంటే ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేనప్పుడు. సో అది లేనందువల్ల దే ఆర్ కమింగ్ ఓపెన్లీ. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా దే డిస్కస్ ఇట్ అవుట్ ఫ్రంట్, డిస్కస్ చేస్తారు. దీని షెల్ఫ్ లైఫ్ ఎంత, ఒక ఇంప్లాంట్ పెట్టేటప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది, ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి, ఆ ఓపెన్నెస్తో వాళ్ళు క్లియర్గా వస్తున్నారు. కాబట్టి సర్జన్ జాబ్ ఈజీ, మనం కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు ఆల్రెడీ కన్విన్స్ అయ్యి మన దగ్గరికి స్పెసిఫిక్ చాయిస్తో వస్తున్నారు ఇప్పుడు. సో అది చేంజ్ ఆఫ్ ట్రెండ్ ఒక డికేడ్కి ఇప్పటికి.